బ్యాక్ టు న్యూస్. వారం రోజుల పాటు అంతరాయాల మధ్య నడిచిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నేటి నుంచి ఉత్కంఠభరితమైన చర్చ జరగనుంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్పై ఉభయ సభల్లోని అధికార ప్రతిపక్ష కూటములు సిద్దమయ్యాయి. జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి కీలక అంశాలు కావడంతో మాట్లాడేందుకు ఇరు పక్షాల అగ్రనేతలు సిద్దమవుతున్నారు. అధికార పక్షం నుంచి హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి తమ వైఖరిని స్పష్టం చేయనున్నారు. మంత్రులు అనురాగ్ ఠాకూర్, సుధాంశు త్రివేది, నిషికాంత్ దుబేలతో పాటు ఆపరేషన్ సింధూర్ను ప్రపంచ దేశాలకు తమ వాదనను వినిపించిన ఎన్డీఏ సభ్యులు సైతం మాట్లాడతారు. మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ తో పాటు ఇతర కీలక నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించే అవకాశం ఉంది. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తానే తగ్గించానని, కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం తానే వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే వ్యాఖ్యానించారు. దీనిని విదేశాంగ శాఖ తోసిపుచ్చినా ట్రంప్ అవే వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ప్రధాని మోదీ మౌనం వహించడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాత్రం ఉగ్రవాద దాడి తర్వాత ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో పార్టీతో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయి. విదేశాలకు వెళ్లిన బృందాల్లో ఒక బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నాయకత్వం వహించారు. ఈ నేపథ్యంలో నేడు జరిగే చర్చలో ప్రతిపక్షం నుంచి ఆయన మాట్లాడతారా లేదా అనేది ఆసక్తిగా నెలకొంది. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ లోక్సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. వరుసగా 3 రోజుల పాటు తప్పనిసరిగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించింది. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటు దిగువ సభలో వాడివేడిగా చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశంపై పార్లమెంటులో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎస్ జయశంకర్ మాట్లాడతారని తెలుస్తోంది. ప్రధాని మోడీ సైతం సభలో సమాధానం చెబుతారని సమాచారం.